రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం నుంచి అడవి పదరేకు వెళ్ళే మార్గ మధ్యలో బ్రిడ్జి పనులు పూర్తి కావడం లేదంటూ రోడ్డెక్కిన గ్రామస్తులు. వివరాల్లోకి వెళితే అడవి పదరే నుంచి వీర్నపల్లికి వెళ్ళాల్సిన మార్గంలో మధ్యలో బ్రిడ్జి పనులు స్టార్ట్ చేసి వదిలేశారంటూ, వర్షాలు పడితే మళ్ళీ వీర్నపల్లికి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుందంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడం జరిగింది. అడవిపైరే గ్రామానికి వెళ్లే దారిలో వంతెన నిర్మాణం పూర్తి కాలేనటువంటి పరిస్థితి ఉంది. వంతెన లేకపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కళాశాల పాఠశాలలకు వెళ్ళాలంటే, గ్రామ ప్రజలు ఏదైనా ప్రయాణాలు చేయాలంటే నడుచుకుంటూ వచ్చి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎంతగానో ఉంది. ఆ వంతెన లేకపోవడంతో ఆ వంతెన నిర్మిస్తున్నటువంటి పక్క పొంటి మేము డైవర్షన్ రోడ్ వేసుకొని ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే, ఈ వర్షాకాలంలో పక్కకు వంటి ఉన్నటువంటి డైవర్షన్ రోడ్డు అది కొట్టుకపోతే మా ఊరిలోకి దారి లేనటువంటి పరిస్థితి ఉంది. ఏవైనా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ కూడా మా ఊరికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వంతెన మంజూరు కావడం జరిగింది. వంతెన మంజూరు అయిన తర్వాత ఆ పనులు నడుస్తున్నటువంటి క్రమంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టి, అదేవిధంగా వంతెన పూర్తయిన తర్వాత మా ఊరిలోకి ప్రతి బస్సు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.